ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. తీశారండి? అక్కడ చరిత్ర జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తా, శ్రద్ధగా ఆలకించండి. యేసు ప్రభు వారు సేవా పరిచర్యలో భాగంగా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, మరో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆయన ప్రయాణం చేసుకుంటూ, ఆ ప్రయాణంలో భాగంగా ఆయన సుకారు అనే గ్రామం దగ్గరికి, సుమారుగా అంతేననుకుంటా, సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి సుకారు అనే ఊరి దగ్గరికి వచ్చాడు ఆయన. ఆ ఊరి బయటే యాకోబు గారు బావి అని పేరు ఉంది అక్కడ, యాకోబు బావి అని. ఆ బావి దగ్గర అలాగే కూర్చుండిపోయాడు అలసట వల్ల. ఈ లోపుగా ఒక అమ్మాయి కొండ పట్టుకుని ఆ బావి దగ్గరికి వచ్చింది. అది ఇంచుమించుగా మిట్ట మధ్యాహ్నం, అంటే 12 గంటలు అయిందని బైబిల్లో రాయబడింది. ఆ టైంకి ఆమె నీళ్ళకు వచ్చింది. వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఆమెని కొంచెం నాకు దాహానికి నీళ్ళేమని అడుగుతారు. ఆ తర్వాత ఈమె ఇంకేదో చెప్తుంది. మీరు సమరయులు, మీరేమో యూదులు అని చెప్తుందండి. మీరు తర్వాత ఒకవేళ వీలైతే దేవుని చిత్తమైతే వచ్చేవారు నేను అడుగుతాను, మీరు ఈ మాట చెప్పండి. ఇప్పుడు ఆమె సమరయ స్త్రీ, ఓకే. యేసు ప్రభు యూదుడు అని ఎలా గుర్తుపట్టగలిగింది యేసు ప్రభుని అనేది ఒక డౌట్ అండి. యేసు ప్రభుని యూదుడు నీవు యూదుడు కదా, మమ్మల్ని ఎట్లా నీళ్ళు అడుగుతావు అని యేసు ప్రభుని ఆమె అంటుందండి. ఇప్పుడు నీళ్ళు ఉంటే ఉన్నాయని చెప్పాలి, లేదంటే లేవని చెప్పాలి. అంతేగాని ఈ సాకులు ఏంటండి, మీరు యూదులు మేము సమరయులు అంటే ఎలాగండి? అలాగైతే కష్టం కదా. స్కూల్ పిల్లలు చెప్పినట్టుగా సాకులు చెప్పకూడదు కదండి. ఉంటే ఉన్నాయని చెప్పడం, లేదంటే లేవని చెప్పడం. అయినా బావి కాలం ముందు కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా లేదా? ఇప్పుడు వచ్చింది ఎందుకు? ఆమె నీళ్ళ కోసమే కదా. ఇప్పుడు అందులో చేదుకోవడం, కొంచెం ఇంటికి పోయి నీళ్లు తీసుకెళ్తుంది. ఆ తీసుకున్న నీళ్లు కొన్ని నీళ్లు ఆయన చేతిలో చెప్పండి అండి. అరే నోరు తెరిచి చెప్పండి. ఇప్పుడు కొండ నీళ్లు తోడుకుంటుంది, ఒక గ్లాసు నీళ్లు పోస్తుందేమో. 10,000 తెచ్చుకుంటాడు ఈయన బావిలోంచి, ఒక 1,000 రూపాయలు దేవునికి ఇస్తాడేమో. ఇందులో ఏముందంట? ఇందులో ఏం నేరం ఉంది? ఇందులో ఏం ఘోరం ఉంది? లేనిపోని శాపం కదా దేవుని సొమ్ము తినడం. సేవలో సేవకులు లేదా సేవా పరిచర్య కొరకు, దేవుని మందిరాల కొరకు, దేవుని మందిరంలో ఉండే ఉపకరణాల కొరకు, దేవుని పేరట వాడాల్సిన పైసలు ఇంకెక్కడో ఖర్చు అయిపోతే శాపం కదండి. నీకు దేవుడో బావిచ్చాడు. ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, చేతి పనా, కూలి పనా, మొత్తం మీద నీకంటూ ఓ బావి ఉంది. అందులో తోడుకుంటున్నావు, చేదుకుంటున్నావు. ఆయన దాహం అడిగాడంతే, కొంచెమే. ఎంత అడిగాడు? కొంచెమే. ఊరికే కాస్త నీళ్ళు పోసి సరిపోయేది. నువ్వు యూదుడు, మాకు డాక్రా ఉంది గారు, డాక్రా ఉంది. 2 సిన్నాలు తగ్గిందండి. అందులో ఈసారి ఈ డబ్బులు వచ్చాక 2 సిన్నాలు అందులో వేసేద్దంట. సిన్నాలు ఏంటండి? 2 సిన్నాలు తగ్గిందంట. అందుకని ఈ డబ్బులు ఆ డబ్బులు నువ్వు కూర్చో వెళ్ళి సరిపోతుంది. 300 కేజీలు వస్తుంది ఏంటండి, ఒక 50 తొలాలు వస్తుందేమో బరువు. ఇలాంటి చిన్నవి అర్థం లేని రకరకాల సాకులు. నీవు యూదుడవు కదా, మేము సమరయులం కదా, మాకు ఇదిగో మాకు ఇబ్బంది, మాకు అట్లా వీళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. అమ్మో ఎన్ని చెబుతున్నారు. ఏంటండి ఆ పనులు? నిజాయితీ అనేది మాటల దగ్గరే కాదు, చేతల వరకు కూడా వచ్చేయాలి. హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, లేఖన భాగాలను చూస్తుంటే దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఉన్న మనం ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి మనం అడుగు పెడితే, పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి తెరిస్తే, ప్రతి సంఘటన మన వ్యక్తిగత జీవితాలకు ఈ రోజున ఆశీర్వాదకరమైన పాఠాలు మనకు నేర్పగలిగిందే ఈ పరిశుద్ధ గ్రంథము. ఆమేన్. హల్లెలూయా. ఏ సంఘటన తీయడానికి కుదరదు. ఏ సంఘటన తీసి పక్కన పెట్టేసి నీకు అనుకూలమైంది, నీకు బాగున్నది, నీకు నచ్చింది చదువుకుందామంటే కుదరదు. నీకు నచ్చింది చదివినా సరే, నీకు అనుకూలమైన విషయాలైనా సరే, అందులో కూడా దేవుడు మనకేదో ఒక పాఠం నేర్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ పాఠం నేర్చుకోవచ్చండి. ఆయన కొన్ని నీళ్లు అడిగాడు, ఇస్తే పోయే. మళ్ళీ ఆయన ఎడిపోతాడు ప్రయాణంలో. మళ్ళీ ఎప్పుడు వస్తాడు అక్కడికి, ఆ ఊరికి, ఆ బావి దగ్గరికి.
నువ్వు మిట్ట మధ్యాహ్నం వచ్చావు, అందరూ వచ్చినప్పుడు రావు, అందరూ తెచ్చుకున్నప్పుడు తెచ్చుకోవు, మొత్తం మీద ఎట్లయితే నీళ్ళకి వచ్చావు. అక్క నీళ్ళు పోసి దోషుల్లో తాగుతాడు పోసేస్తే సరిపోయేది కదా. అయిదో ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇస్తే సరిపోయేది కదా. మళ్ళీ అక్కడ కులము, ఇక్కడ ఇది, అక్కడ గోత్రం, అక్కడ వంశం, ఇక్కడ ఈ పని ఉంది, అక్కడ ఆ పని ఉంది, అందులో 2 సినిమాలు తగ్గినాయి, ఇక్కడేమో ఫీజు కట్టాలా, అక్కడేమో డాక్టరా కట్టాలా, ఇక్కడేమో ఇది కట్టాలా. ఇప్పుడు ఎన్ని అయినా మీరు మేమిస్తే మీరు తాగుతారా, మీరిస్తే మేమిస్తే మీరు మా ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ అనవసరం కదా. సరే అయిపోయింది, వదిలిన ఆ విషయం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు డల్గా ఉన్నారంటే మొత్తం మీద మీకు ఏదో తేడా కొడుతుందని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆమెతో అన్నాడు, అమ్మాయి హలో, ఇందులో నీళ్లు తాగినా సరే మరలా దప్పికొంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు వ్యాపారం చేసి, వ్యవసాయం చేసి, ఉద్యోగం చేసి, చేతి పని చేసి, కూలి పని చేసి, కాంట్రాక్టులు చేసి, వాహనాలు నడిపి, షాపులు నడిపి, ఏం చేసినా సరే అవసరాలు ఉంటాయో ఉండవా? మళ్ళీ అవసరాలు వస్తాయా? మళ్ళీ ఇబ్బందులు వస్తాయా? మళ్ళీ దాహం వేస్తుందా? అక్షరాల నువ్వు ఎంత తాగినా, ఎంత సంపాదించినా మరలా అవసరాలు వస్తానే ఉంటాయి. దాహం వేస్తానే ఉంటుంది. అందులో దాహం వేస్తానే ఉంటాయి. కాకపోతే ఒక్కసారి ఆయన ఇచ్చింది గాని తాగావంటే ఇక ఎప్పటికీ లోటు ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇవ్వాలంటే ముందు నువ్వు ఇచ్చి సావాలిగా. అడిగినప్పుడు దోషుట్లో పోస్తున్నావా? దేవుని రూపాయి దేవునికి ఇచ్చేస్తున్నావా? ఈ రోజున దేవునికి ఇచ్చినటువంటి ఈ రోజున కష్టార్జితంలో 10వ వంతు 10 రూపాయలు 1 రూపాయి దేవుని మందిరంలో ఈ రోజున ఎక్కడా ఉండకూడదు, ఏ నట్టింట్లో ఉండకూడదు, ఏ గుమ్మంలో ఉండకూడదు. దేవుని మందిర ఆవరణలో, దేవుని గుమ్మంలోనే దానికి ఆశీర్వాదం. అలాగా నువ్వు గుర్తెరిగి ఆ రూపాయి దేవుని మందిరంలో, దేవుని గుమ్మంలో పడేస్తున్నావా? ఊరికి దోషుళ్ళు కనిపోస్తే సరిపోయేది. ఆయనేమన్నాడంటే, ఇదిగో ఈ నీళ్లు ఎంత తాగినా, నువ్వెంత సంపాదించినా నీకు లోటు, దాహం వేస్తానే ఉంటది. అక్క దాహం వేస్తానే ఉంటది. కానీ నేనిస్తే గనక ఇక ఎప్పటికీ దప్పిగా రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, యవనస్తులారా, ఈ రోజు మీరు జీవనోపాధి కలిగి, వ్యాపారం కలిగి, ఉద్యోగం కలిగి, 1 రూపాయి సంపాదించగలిగిన వారులారా, లేఖన భాగాలు చెబుతున్న మాట ఏమిటంటే, ఈ రోజున నువ్వెంత సంపాదించినా, ఎంత చేదుకున్నా, ఎంత తోడుకున్నా, నీ జీవితంలో ఏదో ఒక కొదువ కొరత ఉండొచ్చుగాక, ఉంటదేమో. కానీ ఒక్కసారి నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా దేవుడు గనక ద్వారాలు తెరిస్తే, ఆయన గనక ఇవ్వడం ప్రారంభిస్తే, అక్షరాల నీ దాహం తీరుతుంది. కొదువ కొరత లోటు అనే మాట నీ వ్యక్తిగత జీవితంలో మరన్నటికీ ఉండదుగాక. ఆమేన్. ఆయన ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఇచ్చే కొన్ని దోషుల్లో వస్తావేమో, కానీ ఆయన ఇస్తే ఎలా ఇస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు. జీవ జలములా ఓట. అది ఎప్పటికీకా తరగదు, తగ్గిపోదు, అయిపోదు, లేదు అనే మాట ఉండదు. ఈ వాక్యాన్ని నమ్మిన తర్వాతే దేవుని కొరకు నేను ఖర్చు పెట్టడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని నమ్మిన తర్వాతే ఇల్లు పొలాలు వదిలిపెట్టి వచ్చాను. ఊరికే సరదా బ్రతకలేక ఈ బైబిల్ పట్టుకున్నాను అనుకుంటున్నారా? బ్రతకలేక కాదండి, దేవుని వాక్యాన్ని నమ్మిన తర్వాతే మనం ఈ రోజున అడుగు బయట పెట్టింది. లేఖన భాగాల్లో చెబుతున్న సత్యం ఏమిటంటే, దేవుడు అడిగినప్పుడు అక్షరాల ఆయన దోసిట్లో కనన్నీ అలా నీళ్లు పోస్తే సరిపోయేది. ఈ రోజున అలా చాలా మంది చెయ్యక ఇంకా 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 సంపాదిస్తున్నా గానీ అవి వెళ్లాల్సిన చోటుకి ఎటుపోతున్నాయి తెలియట్లేదు. ఇంకా కొదువలు, ఇంకా కొరతలు, ఇంకా 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 అలానే ఇబ్బందులు. ఒక్కసారి దేవుని చేతిలో అన్ని నీళ్లు పోసి చూడండి, దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చి చూడండి. అక్షరాల జీవజలముల ఓట నా దేవుడు ఆకాశవాకిని విప్పి పట్టజలనంత విస్తారముగా దీవెనలట, చెప్పండి దీవెనలట కుమ్మరిస్తాడట. ఈ మాటలు నాకేదో తక్కువై చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఏమీ లేదు, మీకు చాలాసార్లు చెప్పి మళ్ళా చెప్తున్నాను. నా దేవుని మాటను బట్టి ఈ రోజున మీ కుటుంబాల ఆశీర్వాదం కొరకు, మీ కుటుంబాల క్షేమం కొరకు, ఈ రోజున మనం పెద్ద పెద్ద కోటీశ్వరులు ఏం కాదు. ఈ రోజు చిన్న చిన్న జీవనోపాధులు, చిన్న చిన్న ఆదాయం, చిన్న చిన్న రాబడి అయినా దేవుని వాక్యాన్ని విశ్వసిస్తేనే తప్పనిసరిగా ఆయన ఇచ్చే నీళ్లు తాగే ప్రతివాడు ఇక ఎన్నటికీ దప్పిగొనడు అనే వాక్యాన్ని నమ్మండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇదొక విషయం. ఆ తర్వాత వెంటనే మరి ఏమైంది ఈమెకి? ఇదేంటి
నన్ను అడిగాడు, నేను ఇవ్వలేదు ఆయనకి. దానికి ఏదో సాకులు, 2 చిన్నాల బంగారం తక్కువైంది కొనాలి డబ్బులతో, కానుక ఇచ్చేస్తే, దశమాంగం ఇచ్చేస్తే, లేదంటే ఇలా ఇచ్చేస్తే అలా ఇచ్చేస్తే, అయినా ఇంకో మీరు యూతులు మేము ఇలా ఎన్ని చెప్పాను. ఇప్పుడు ఆయన ఇచ్చే నీళ్లు జీవజలములు ఓటట, అవి తాగితే ఎన్నటికి దప్పిక రాదట. అలాంటి నీళ్లు అయ్యో అనవసరంగా నేను పోగొట్టుకున్నాను, ఈ దోషుట్లో కానీ పోసినా సరిపోయేది, అయినా ఏమైందిలే అడిగేద్దాం అని యేసు ప్రభువయ్యా నేను మళ్ళీ ఇక్కడికి రాకుండా, ఎక్కడికి బావి దగ్గర రాకుండా, ఏంటండి మళ్ళా చేదబెట్టి చేదుకునే పని లేకుండా నాకు ఆ జీవజలములు ఓటన్నావే, ఇక ఎన్నటికి దప్పికొనరన్నావే, ఆ నీళ్లు నాకు అనుగ్రహించు అయ్యా అని యేసు ప్రభుని చాలా మంచిగా అడిగిందండి మా తల్లి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అడిగిందండి. బుర్ర పని చేస్తుందంటారా లేదంటారా? పని చేస్తుందండి. అంటే ఆమెకి ఇవ్వడం చేత కాదు, ఆమె మాత్రం ఎంత షార్ప్గా ఉందో చూడండి. చూసారండి ఎంత షార్ప్గా ఉందో. ఈ రోజున కలికాలం అంటారు కదా, ఆమెకి ఇవ్వడం చేతకాలే, కానీ నీళ్ళు పోయడం చేతకాలే. రకరకాల సాకులు చెప్పుద్ది, రకరకాల ఇబ్బందులు చెప్తాడు, రకరకాల అభ్యంతరాలు చెప్తారు. అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి, ఇదండి అదని చాలా చెప్తారు. బ్రదరు అక్క ఎన్నైనా ఉంటాయి, కానీ దేవుడిచ్చే నీళ్లు ఆయన ద్వారాలు తెరిస్తే ఇక దాన్ని ఎవరు ఆపలేరు. అంత సమృద్ధి నీకు కలుగుతుంది. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా దేవుడు మీకు సమృద్ధిని కలిగించునుగాక, జీవ జలముల ఓట మీకు దయచేయునుగాక, మీ పక్షముగా ద్వారాలు తెరుచునుగాక. ఆయన అడిగితే ఇవ్వలేదు, ఏదేదో చెప్పింది. ఇప్పుడు ఈమె అడిగేస్తుందండి. హలో, ఈమె అడుగుతుందా? అడిగేసిందండి. ఏమనొచ్చు మామూలుగా? మోటుగా చెప్పాలి, మోటుగా చెప్పండి. ఏమనొచ్చు ఈమెని? అయ్యో ఇదాడి ఇప్పుడు సిగ్గుందంటారా? అదే మాట్లాడరేంటి? ఇప్పుడు ఆయన అడిగాడు, అమ్మ కొంచెం దాహం వేస్తుందని. అదే పెద్దాని కొడుక్కి మలతాడు కొందాం అనుకుంటున్నా, కొను. ఏ డబ్బులతో? అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు ఇదిగా అని చెప్పి ఒక 8-9 ఏళ్ళు అవుద్ది. ఓ బైబిల్ తీసుకొచ్చి, మంచి బాగుందండి బైబిల్, బాగుందండి, ప్రార్థన చేయండి అయ్యగారని పెదం ఎలా పెట్టుకుని వచ్చిందండి. ప్రార్థన చేయమని చెప్పిందండి. సరే, పెదం మనకి ఎలా ఉంటే మనకెందుకండి, ఏంటండి వాళ్ళు ఆయన బాధపడతారు, మనకెందుకు. ఇప్పుడు ఈ బైబిల్ పట్టుకుని ప్రార్థన చేయమని వస్తే ప్రార్థన చేశానండి. చాలా బాగుంది బైబిల్, అక్క బాగుంది బైబిల్, చాలా బాగుంది. ఇక పాటల పుస్తకం కూడా అక్కడ అయ్యారా అని చెప్పింది. మంచి తక్కువ మంచి పని చేసి బైబిల్లో పాటల పుస్తకం ఉండాలా అని, పాటలు పాడితే శృతిమతి ఉండదు, పాడేద్ది అలాగే. ఏంటండి ప్రార్థన చేశాను. చాలా బాగుందమ్మా, ఎంత అయిందమ్మా అని చెప్పి. 800 అయింది అయ్యారు. 800 అంతే. సర్లే అమ్మా. మరి అయ్యగారు ఇవి మరి మీకు ఇద్దాం అనుకున్నా కానీ మీరు ఆ టైంకి రాలేదు. సరే ఏమైంది, దేవుని మందిరంలోనే ఉంటుంది కదా, మరి దేవుని కోసమే వాడుకుంటాం కదా అని కొనేసాను అయ్యగారు అని చెప్పిందండి. బైబిల్ దేంతో కొందటండి? పాటల పుస్తకం దశమ భాగంతో కొందటండి. ఇప్పుడు లేదా ఫ్యామిలీ కుటుంబం చర్చిలో అంటే చాలా మంది ఇట్లా విచిత్రమైన పనులు చేస్తుంటారండి. దశమ భాగంతో బైబిల్ కొనుక్కుంటావా? దశమ భాగంతో పాటల పుస్తకం కొనుక్కుంటావా? పాటల పుస్తకం కొనుక్కోవద్దని కాదు, బైబిల్ కొనుక్కోవద్దని కాదు. కాకపోతే నాకు తీసుకొచ్చి ప్రార్థన చేయించి ఇది దేవుని మీకు ఇద్దాం అనుకున్నా మీరు లేరనే గారు, అందుకు నీకు ఏదైతే దేవుని మందిరంలో ఉంటుంది కదా, దేవుని పనిలో వాడతాం కదా, దేవుని కొరకగా వాడేది అని కొనేసని. ఇదేంటి ఇదేం తెలివితేటలు, ఇవేం తెలివితేటలు? ఆయన దోషులు చాపయ్యా, అమ్మ కొంచెం దాహం ఎవరా తల్లి అని మిట్ట మధ్యాహ్నం, అవునా కదా? ఎన్ని గంటలట టైము? 12 గంటలట. అప్పుడు చేయి చాప అడిగితే నీకు పోయే కాలం వచ్చింది, ఏమివ్వలేదు. ఇప్పుడు ఆయన ఏదో వస్తానంటే అయ్యా ఇక ఇక్కడికి వచ్చే పని లేకుండా, ఈ మిట్ట మధ్యాహ్నం తిరిగే పని లేకుండా, ఎందుకంటే అందరితో పాటు రాదు, వేరే లైఫ్, జీవితం వేరే జీవితం, అందుకని అందరితో పాటు కలవదు, అందరితో పాటు రాడు, అందరితో పాటు తిరగదు. స్పెషల్గా ప్రత్యేకంగా ఎవరు లేని టైంలో గప్చిప్గా వచ్చి వెళ్ళిపోయే వ్యవహారం. ఇక్కడ రాకుండా నాకు ఇవ్వండి బాబు అని యేసు ప్రభుని అడిగేసిందండి. మనం తప్పుగా కాదు కానీ ఆమెకి ఎంత సిగ్గు లేదండి అసలు. ఇవ్వమని ఆయన చేతులు చాపితే ఇవ్వలేదు. ఇప్పుడు అయ్యా నాకు కావాలి అని ఆయనకి ఇవ్వని
వ్యక్తులు కూడా, ఆయనకి చెయ్యని వ్యక్తులు కూడా, ఆయనకి చేయి చాపని వ్యక్తులు కూడా, ఆయన అవసరంలో ఆదుకోని వ్యక్తులు కూడా ఆయన అడిగేస్తుంటే ఏం నీతి అది? ఏం నీతి అది? అర్థమవుతుందో మీకు? అర్థం అవ్వట్లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం మీ కొరకు నా కొరకు మారదు. వాక్యాన్ని మీ కొరకు నా కొరకు మారిస్తే అది ఏమాత్రం ఆశీర్వాదం కాదు. ఎంత చూడండి, అడిగేస్తుందండి. అంటే ఆమెకి ఏం కావాలి ఇప్పుడు? ఇంతకీ ఆశ ఏంటి? అస్తమాను తోడుకునే, అస్తమాను బాధపడిపోయి, అస్తమాను వాళ్ళని కాలు కథడికి ఇది కట్టాలి అది కట్టాలి, అటు తిరిగి ఆ కొంప తిరిగి వడ్డీ ఎంత అయినా పర్లేదు, అటు తిరిగి ఇటు తిరిగి ఈ బాధలేమి లేకుండా దేవుడు ఇచ్చేస్తే బాగుండు అని ఉంది. ఇప్పుడు అని ఉంది చాలా మందికి. దేవుడు ఇచ్చేస్తే బాగుండు. ఇస్తాడక్క అన్నా, దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. కానీ ఆయన చేయి చాపినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిందేదో ఆయన చేతిలో నువ్వు పెట్టగలగాలి. నువ్వైనా సరే, నేనైనా సరే. ఇది నమ్మిన తర్వాతే దేవుని కొరకు ఈ రోజున పాస్టమ్ గారైనా పిల్లలైనా అవన్నీ ప్రక్కన పెట్టి అవి నమ్మిన తర్వాతే దేవుని కొరకు ఖర్చు పెట్టడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే దేవుడు తలగానే ఉంచాలి, దేవుడు తలగానే ఉంచుతాడు. మీ కళ్ళారా మీరు చూస్తారు. దేవుని విషయంలో రూపాయి దగ్గర చాలా మనం అలా ఉండగలిగితే. ఆమె ఇచ్చేయి బాబు, నాకు ఇచ్చేయి అని చెప్పిందండి. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, అమ్మా నీకు ఇస్తాను, నువ్వు నాకివ్వలేదు. హలో, నువ్వు నాకివ్వలేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కనుక నేను నీకు జీవజలం ఓట తాగితే ఎప్పటికీ దప్పికోనమే ఆ ఓట నీకు ఇస్తాను. అయితే నువ్వు నీ పెనిమిటిని తీసుకురా అన్నాడండి ఆయన. వింటున్నారా? ఎవరిని తీసుకురామన్నాడు? పెనిమిటిని. పెనిమిటి అంటే భర్త కదండి. పెనిమిటిని తీసుకురామన్నాడు. ఒక్కసారిగా ఈమె ఏమై ఉంటుందండి? ఏమనుకుందో పాపం. ఇదేంటి ఇస్తానంటే చెప్పండి, ఇస్తానంటే ఇవ్వాలి, లేదంటే ఇస్తానంటే ఇవ్వడం, లేదంటే మానేయడం. నేనేమనమ్మా అని చెప్పి ఊరుకోవాలా? ఇస్తానంటే సర్లే ఇస్తానని చెప్పాలి, అంతేగాని వాళ్ళ గొడవ ఎందుకు? ఎవరు గొడవ చెప్పండి వివరంగా. ఇంట్లో వాళ్ళ గొడవ ఎందుకు? నా కోడలు గొడవ ఎందుకు? మా అల్లుడు గొడవ ఎందుకు? మా అమ్మాయి గొడవ ఎందుకు? అసలు ఆ విషయాలు ఎందుకు? అసలు ఇంట్లో విషయాలు ఎందుకు? అసలు పర్సనల్ విషయాలు మాట్లాడచ్చా? అప్ప ఏంటి కప్ప మొహం ఒకటి వేసుకుని యేసు ప్రభు ఇస్తానమ్మా నీ పెనిమిటిని తీసుకురమ్మా అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు పర్సనల్ విషయాలకు వెళ్ళినట్టేనా? వెళ్ళినట్టే. పర్సనల్ విషయాల్లోనికి వెళ్ళిపోయినట్లే యేసు ప్రభు. ఆమె అడిగింది ఏంటి? నీళ్ళెమ్మన్నా జీవజలం నోట అదేదో అన్నాడు కదా, అది పొందుకుందామని ఆమె ఆశ. కానీ ఈయనేమన్నాడంటే దీనికి ఏది లింక్ చేశాడు? పెనిమిటిని తీసుకురమ్మని ఫ్యామిలీని లింక్ చేశాడండి. ఫ్యామిలీని ఒక రకంగా కొంతమందికి ఇలాంటి విషయాలు ఏదైనా మాట వచ్చినప్పుడు ఏదైనా ఒక విషయాలు, అదిగో అసలు ఆ విషయం ఎందుకు ఎత్తావు? ఏంటి నువ్వు మాట్లాడితే నాతో మాట్లాడు, దాని గొడవ ఎందుకు ఎత్తావు? దేని గొడవ? దాని గొడవ ఎత్తితే వచ్చేద్దండి. నువ్వు మాట్లాడితే నాతో మాట్లాడయ్యా, నేను ఎవరితో నీకెందుకు అసలు ఆడు గొడవ ఎందుకు? అవునా కాదా? అవునండి. ఆమె ఎవరో ఆయనతో ఉంటే మందిరానికి మానేస్తావు ఎందుకు? నువ్వు మానేశారుగా, మనం ఏమైనా ట్రైనింగ్ ఇస్తామా ఏంటి? విచిత్రంగా ఉంటాయి చూడండి విషయాలు. యేసు ప్రభు వారు పర్సనల్ ఫ్యామిలీని లింక్ చేస్తా, నీకు ఇస్తాను, నువ్వు ఆ అబ్బాయిని తీసుకురమ్మని చెప్పాడు. ఇలాంటి విషయాలు ఏవైనా మనం కొంచెం పర్సనల్గా వెళ్ళినట్లుంటే ఇక ఏమైపోతాడు? కొంతమంది అగ్గి మీద గుగ్గిలమైపోతారండి, బొగ్గుమనిపోతారు. ఒకసారి మీరు చెప్పండి, ఎందుకంటే ఆ విషయాలు ఏది మాట్లాడితే అదే మాట్లాడాలి. ఆ విషయాలు ఎందుకు? అసలు ఎవరైనా మాట్లాడతా అసలు అవునా కాదా? అవును.
అసలు దీనికి ఏ అధికారం ఉందండి ఫ్యామిలీ విషయాలు మాట్లాడతాకే? ఏదైనా ఉంటే మాట్లాడాలా, వాక్యం అయితే వాక్యం, పాట అయితే పాట. ఏది ఫ్యామిలీని లింక్ చేస్తే యేసు ప్రభు ఈమెమైపోవాలి? ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అయిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున 99% ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడితే ఓకే. ఇక మిగతా విషయాలు ఏమైనా, పాత విషయాలు ఏమైనా ఎత్తేందా ఎవరో భార్య అయినా సరే భర్త అయినా సరే పాత విషయాలు ఏమైనా ఎత్తేరా ఇక ఉంటుందని చూడనప్పుడు అక్కడ ఏముంటుంది? అక్కడ జాతరకు అందరూ వస్తారు రారా చెప్పండి. జాతర అందరికీ తెలిసిపోద్దండి గొడవ. అప్పుడు వచ్చే అరే బాబు నువ్వు అంటే దాన్ని నన్ను, ఆ పిల్లలను ఆడినాను, వాళ్ళ అమ్మాయిలు కూడా నీకెందుకురా బాబా అంటారనరా? ఈ రోజు జరిగే పంచాయతీలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజు జరిగే పంచాయతీలే, కొత్త విషయాలేం కాదు. మీరు అట్లా అంత ఆశ్చర్యపడిపోకర్లేదు. మామూలు విషయాలు ఇవన్నీ, కామన్ ఇష్యూస్ అండి ఇవన్నీ కూడా. యేసు ప్రభు అడిగిన క్వశ్చన్కి ఆమెకు ఒక్కసారే షాక్ అయిపోయి ఉంటుంది. ఇదేంటి మనం అడిగింది ఏంటి, ఆయన అడిగింది ఏంటి? కొంచెం హలో, ఆయన అడిగింది ఏంటి? కొంచెం నీళ్ళు ఇమ్మన్నాడు, ఇచ్చినా పోయేదేమో ఈ పనికిమాలు కూడా అంటే అసలు ఇదా ఇచ్చినా పోయేదేమో, ఇలా చేసేనంటే ఇచ్చినా పోయేదేమో, నీళ్ళు పోయితే తాగిపోయేవాడేమో, అనవసరంగా ఇదే అంటే ఇలా అంటున్నాడు ఏంటి ఇప్పుడు అని ఎన్ని ఆలోచించడదో మా తల్లి పాపం. అవునా కాదండి? నీళ్ళు అడిగాడు ఇస్తే పోయేది, నేను అడిగితే నాకు కూడా ఇచ్చేవాడేమో. ఏంటి మీ బాయిని తీసుకురా, ఎవరో మీ పెనిమిటిని తీసుకురా అని అనకపోయేవాడేమో. అనవసరంగా మనమే పొరపాటు చేసుకున్నామేమో, మనమే తప్పు చేసుకున్నామేమో, మనమే అనవసరంగా లేనిపోంది మనమే దీన్ని పెద్ద చేసుకున్నాం, మనమే దీనికి హైప్ ఇచ్చేసాం అని ఆ అమ్మాయి బాధపడి ఉంటే ఉండొచ్చుగాక. కానీ వెంటనే ఏం కోప్పడకుండా, బావేనండి హలో, పర్సనల్ విషయాలు ఎందుకు అని మాట్లాడకుండా, కోపం తెచ్చుకోకుండా వెంటనే ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నాకు పెనిమిటి లేడు, దట్స్ ఆల్, అయిపోయింది. ఇవన్నీ మనం చాలాసార్లు వినేసిన వాక్యాలు అనుకుంటాం, చదివేసిన వాక్యాలు అనుకుంటాం. కానీ ప్రతి సందర్భంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకేదో నేర్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒకటి నేర్పిస్తాడండి, నీకు నాకు మనందరికి కూడా ఏదో ఒకటి నేర్పిస్తాడు ఆయన. పెనిమిటి ఉన్నాడా లేడా? చెప్పండి అండి. లేడని చెప్పేసిందా? ఆయన ముందు ధైర్యంగా చెప్పేసిందండి. అసలు కొంతమంది చెప్తే ఉంటుందండి, అది రాజ్యాంగంలో ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కొంతమంది చెప్పే మాటలు చూస్తుంటే రాజ్యాంగంలో ఇది ఎన్నో ఆర్టికల్ నెంబర్ ఎంత నిజమేనేమో అనుకుంటాం మనం. అంత స్ట్రాంగ్గా, అంత కాన్ఫిడెంట్గా సింపుల్గా చెప్పేస్తుంది. పెనిమిటి లేడండి, చాలా సింపుల్గా చెప్పేసింది ఆమె. కొంతమంది మాటలు అలాగా ఉంటాయి, అంత వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగా ఉంటాయండి. చాలా సింపుల్గా చెప్పేస్తారు మాట. అది ఎదుటి వాళ్ళు నమ్మేసేటట్లుగా, ఒక మైకం వారిని కమ్మేసేటట్లుగా అంతగా ఉంటుందండి మాట. అంత బాగుంటుందండి మాటలు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత బాగుంటాయండి. నాకు ఇంత వేడిలో కూడా చెమటలు ఎందుకు వస్తుంది తెలుసా? బాడీ అంతా కూడా బాయిల్ అయిపోతుంది. అంటే మాట్లాడుతుంటే అంత కష్టం అండి మాటలు చెప్పాలంటే. వాకింగ్ చెప్పడం అంటే సులువు అనుకుంటారు మీరు, మాట్లాడడం అంటే సులువు అనుకుంటారు, చాలా కష్టం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్టాండ్ ఇవ్వచ్చు కదా, చెట్టు పట్టుకుంటున్నాను స్టాండ్. ఇప్పుడు పెనిమిటిని తీసుకురమ్మా అన్నాడు, రాడండి అయ్య గారు అంటే ఒకలా ఉంటుంది. ఎందుకు రాడమ్మా, చెప్పుకోవాలి కదా, మందిరం రాకుండా ఎలాగా, ప్రార్థన రాకుండా ఎలాగా, చెప్పాలి కదా, నువ్వు కూడా నీకు బాధ్యత ఉంది కదా. అన్నా రాదండి ఆమె అంటే ఎలాగ బాబు, మీరు చెప్పాలిగా, బాధ్యత ఉందిగా మీకు అని అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాగంటే కనుక ఈమె చెప్పిన దానికి ఇంక మేము మారు మాట మాట్లాడేదానికి లేదు, ఎక్కువ తగ్గించి. పెనిమిటి లేడండి
అని చెప్పేసిందండి. అయిపోయింది ఫైనల్ అక్కడతో. అక్కడతో వదిలేస్తాడేమో అంటే అక్కడతో ఇక ఈ టాపిక్ ఈ కాన్వర్జేషన్ అక్కడతో క్లియర్ అయిపోతుందేమో అనుకుంటా, లేడని చెప్పేసింది. వెంటనే ఆయన ఏమన్నాడంటే, నువ్వు నిజమే చెప్పావు. ఎవరిని? ఆ అమ్మాయిని. నిజమే చెప్పావు, నీకు పెనిమిట్ లేడు, కానీ 5 ఉన్నారు పెనిమిట్లు నీకు అని చెప్పాడండి. చదువుతారా? అక్కర్లేదంటారా? నన్ను చెప్పుకుంటూ వెళ్ళిపోమంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతా, టైం కలిసి వస్తుంది. ఏమో ఎన్నో వచ్చిన మాది 17. చెప్పు. ఆ స్త్రీ నాకు పెనిమిట్ లేడనగా యేసు ఆమెతో, నీకు పెనిమిట్ లేడనే మాట చెప్పిన మాట కరెక్టే, సరే, నీకు 5 ఉన్నారు. హలో, తలపేగతే ఇబ్బంది పడే విషయాలు ఏమి లేవు. హలో, ఇబ్బంది పడే విషయాలు ఏమీ లేవు. నాకు తెలిసి 99%, 100% కూడా ఇబ్బందికరమైన మాట నా నోట రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రశాంతంగా తల ఎత్తుకుని ఆలకించవచ్చు. ఆల్రెడీ రికార్డు కూడా అవుతుంది ఇది. ఓకేనా? రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. ఆయన అన్నాడు, నీకు పెనిమిట్ లేడు, కానీ ఎంతమంది ఉన్నారు? మంచి టాలెంట్ పర్సన్ అనుకుంటా అండి. 5 ఉన్నారంటండి. 5. ఎవరు చెప్పారు ఈ మాట? ఏమండి, ఇందాక పెనిమిటిని తీసుకురమ్మన్నప్పుడే ఈమె ఏమైపోవాలా? చెప్పండి. బరస్ట్ అయిపోవాలి, అసలు అగ్గి మీద గుగ్గులం అయిపోవాలి. పెనిమిటిని తీసుకురా, నీళ్ళు ఇస్తా, జీవజలం ఇస్తా అన్నప్పుడే అసలు ఎందుకండి అవన్నీ ఇప్పుడు మీకు అవసరం ఏముంది అసలు అని ఏడ్చేస్తారు కొంతమంది. తెలుసా మీకు? తెలీదా? ఇంట్లో సమాధానం చెప్పలేక దొరికిపోయి అప్పుడు ఏం చేసేస్తాం అంటే ఇంకేం అడగం కదగా. ఇంకేం అడగం కదండి. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఇవన్నీ అట్లా వేసుకుంటారండి. సమాధానం చెప్పలేక దొరికిపోయినప్పుడు అప్పుడే ఈమెమైపోవాలి, ఓపెన్ అయిపోవాలి. చాలా కోపంతో ఆయన మీద చాలా అగ్రెసివ్గా ఆయన అనరాని మాటలు అనేసేయాలి. అప్పుడు ఊరుకుంది. ఇప్పుడు మళ్ళా రెండోసారి ఇంకా డీప్కి వెళ్ళిపోయాడు ఆయన. అవునా కదా? వెళ్ళిపోయాడండి. ఇంకా చాలా డీప్కి వెళ్ళిపోయాడు ఆయన. ఏమన్నాడు? నీకు పెర్మిట్ లేడు కానీ అప్పో 5 ఉన్నారన్నా నీకు. కానీ ఇలాంటి మాటలు అసలు ఎవరైనా సహిస్తారా? ఎవరైనా సహిస్తారండి? అసలు ఇలాంటి మాటలు భరిస్తారా? ఇప్పుడు ఉన్నారే అనుకుందాం, అలా ఉన్నప్పుడు అలా నడి రోడ్డు మీద బజార్లో నిలబెట్టేసినట్లుగా ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటే సంబంధం లేని వ్యక్తి, హలో, సంబంధం లేని వ్యక్తి, అసలు ఏమాత్రం ఫ్యామిలీతో ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి, ఓ మనిషి కుటుంబ విషయాలు, ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ విషయాలు నడి రోడ్డు మీద మాట్లాడేస్తూ ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారండి? యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు పెద్దోళ్ళు, రే బాబు ఏంట్రా పనులు, నాకు తెలిసింది, జాగ్రత్తగా ఉన్నానా అంటే పెద్దోళ్ళు కొంచెం ఏది చెప్పాడు సర్లే మనం జాగ్రత్తగా ఉండాలని తీసుకునే ఆ విధానం వేరు. సంబంధం లేదయ్యే, పరిచయం లేదయ్యే, అసలు ఏం మాట్లాడుతున్నా నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తా ఉంటే ఈమె ఆడమనిషి అయి ఉండి ఆ పరిస్థితుల్లో 5 ఉన్నారు అనేసరికి ఏమైపోవాలి అమ్మాయి? ఏమైపోవాలండి? ఇక చూడండి, అసలు ఏదైనా చిన్న మాట అంటే పడుతున్నారా? చిన్న మాట అంటే పడుతున్నారా? చిన్న మాట అంటే ఒప్పుకుంటున్నారా? అసలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? రిసీవ్ చేసుకుంటున్నారా? ఆ పాజిటివ్గా తీసుకోగలుగుతున్నారా? అంటే లేదు. ఈ రోజుల్లో అలాంటి అనుభవాలు ఎక్కడ కనిపించట్లేదు. అసలు బయట వాళ్ళ సంగతి వదిలేయండి, బయట వాళ్ళ సంగతి వదిలేసేయండి. ఈ అమ్మాయి బయటది, ఆయన ఎవరో ఈమె ఎవరో. ఆయన దారిని పోతూ ఆ బావి దగ్గరికి వచ్చాడు, ఈ అమ్మాయి నీళ్ళకి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ ఇది. ఇప్పుడు అంతెందుకు, ఇంట్లోనే భర్తనే ఒక మాట అంటే, భార్యనే ఒక మాట అంటే, పిల్లల్నే ఒక మాట అంటే అసలు తీసుకుంటున్నారా? యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎంత అగ్రెసివ్ అయిపోతున్నారు, ఎంత కోపం తెచ్చేసుకుంటున్నారు, అసలు ఎంత ఇరిటేషన్, ఎంత ఇరిటేట్ అయిపోతున్నారు వాళ్ళు, ఎంత గలిబిలైపోతున్నారు. బయటికి పోతుంది, ఏదో చేతులు ఏదో ఉంటే దాన్ని నేలకేసి కొట్టేస్తున్నారు. ఎంత కోపం వచ్చేస్తుంది చిన్న మాట అంటే.
ఏది చేసిన పొరపాటుని, జరిగిన మిస్టేక్ని, చేసిన తప్పుని ఎత్తి చూపితే దాన్ని తీసుకోవడానికి ఈ రోజున సమాజంలో ఎవరు సిద్ధంగా లేరండి. కానీ ఆమె చాలా కూల్గా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈమెను ఏమనాలి ఇప్పుడు? తప్పుడు మనిషి అనాలా, లేక ఇల్లాలు అనాలా, సంసారం అనాలా, లేకపోతే ఇంకేమైనా అనాలా? ఈమెని ఇన్ని మాటలు అంటుంటే, ఇంత పర్సనల్గా యేసు ప్రభు స్ట్రైట్ వేలో యేసు ప్రభు ఆమెని క్వశ్చన్ చేస్తుంటే అసలు ఎట్లండి? అసలు ఆమె ఎలా ఓర్చుకుంటుంది? అసలు ఎలా కంట్రోల్ చేసుకుంటుంది కోపం? అసలు ఎలా అవన్నీ సహిస్తా ఉంది? ఎలా వాటిని రిసీవ్ చేసుకుంటుంది? ఎట్లా అంత పాజిటివ్ వైబ్స్ ఎలా వస్తున్నాయి ఆమెకి? అలానే ఎలా ఉండిపోయింది? అసలు ఏం మాట్లాడకుండా చిన్న విషయానికి అసలు ఒకలాంటి పిచ్చి పట్టినట్లుగా, మెంటల్ వచ్చినట్లుగా బిహేవ్ చేసి గలిబిలి చేసేసుకుంటున్నారు కాపురాన్ని, సంసారాన్ని ఈ రోజున. కానీ ఆమెను చూస్తుంటే, ఆలోచిస్తుంటే ఆమె గురించి ఆశ్చర్యం వేస్తుందండి. ఆశ్చర్యం వేస్తుంది ఎంతగా ఆమె ఆ మాటలు పడుతుందా. 5 ఉన్నారు నీకని చెప్పేశాడు యేసు ప్రభు. ఇప్పుడున్నవాడు కూడా చూసారా, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇంకొకడు ఉన్నాడు, ఇంటికాడు ఉన్నాడు అనుకుంటా, వాడు కూడా ఏం మాటలండి అవన్నీ. అసలు మనం మామూలు చదువుకుంటున్నాం కానీ కత్తి పెట్టి కోసేస్తున్నట్లు, ప్రాణం తీసినా ఒకసారి పోతుంది, కానీ మాటలు తోటాల్లాగా తగులుతుంటాయండి. 5 ఉన్నారని చెప్పాడు, ఇప్పుడున్నాడు వాడు కూడా. ఈ మాటలు ఒక ఆడమనిషి సహించగలుగుతుందా? ఒక ఆడమనిషి. అందులోనూ ఇంకో విషయం ఏంటంటే చేయనోళ్ళు, ఏ తప్పు చేయనోళ్ళు కొంచెం ఓర్చుకుంటారేమో కానీ చేసిన ఇంకా ఎగిరెగిరి పడతారు. అసలు ఒప్పుకోరు, అసలు పొరపాటును ఒప్పుకోరు. ఎవడవా యాడికి నీకు ఆంటికి నీకెందుకయ్యా, ఏం మాట్లాడుతున్నావు అసలు ఎందుకు వచ్చావు అసలు ఎక్కడికి నువ్వు అని ఎంతగా మాట్లాడేయచ్చు ఆమె. కానీ ఎక్కడ మనకు ఆ మాట తీరు, ఆమె ఆ బిహేవియర్ అట్లా ర్యాష్ బిహేవింగ్ లేనట్టుగా మనకు లేఖన భాగాలు చూస్తుంటే చాలా కూల్గా ఆమె అవన్నీ ఆలకిస్తూ ఉంది. నువ్వు సత్యమే చెప్పావు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెరిమిటి కాదు అని. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ దినాన ఇక్కడ ఏంటి మనం గమనించాల్సింది అంటే, నీ భర్తే నిన్ను పాయింట్అవుట్ చేస్తూ, లేదా చిన్న విషయాన్ని నీ భర్తే ఇది పొరపాటు అని నీకు చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు మంచిగా? నీ ఇంట్లో పెద్దలు నీకు చెబుతున్నప్పుడు చిన్న మిస్టేకే, ఘోరం కాదు, నేరం కాదు, చిన్న మిస్టేక్, దాన్ని చెప్తున్నప్పుడు మాకు తెలుసులే అని పైకి అనకపోయిన లోపల అనుకున్న నేరమే, లోపల అనుకున్న ద్రోహమే, లోపల అనుకున్న పాపమే. నీ పెద్దలు నీ మంచి కోరి చెబుతున్నప్పుడు, నీ భర్త లేదా నీ భార్య, నీ దైవజనుడు లేదా మీరు నాకు చెప్తున్నప్పుడు కూడా, పెద్దలుగా మీరు నాకు చెప్తున్నప్పుడు కూడా ఆ విషయాలని నేను తీసుకోకపోతే ఎలాగా? ఇంకెవరు చెప్తారు? ఇంకెవరైనా వస్తారో మనకు చెప్పడం లేదే. వెంటనే ఆమె చక్కటి మాట, అసలు ఎంత పెద్దరికం, ఆమె పెద్దరికాన్ని గమనించాలి అంటే అసలు ఆమె ఎవరో తెలియాలంటే ఆమె మాట చూడండి ఒకసారి. ఆ వాక్యం చదవండి. ఇప్పుడు ఏమంటది వెంటనే ఆ మాట? అప్పుడు ఆ స్త్రీ ఏది? ఇన్ని మాటలు తోటాలు ఆమెకు తగులుతా ఉంటే 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు, నువ్వు నిజమే చెప్పావు, నీకు అసలు లేరు, అది ఇదని రకరకాలుగా యేసు ప్రభు పర్సనల్ విషయాలు టచ్ చేస్తూ స్ట్రైట్ వేలో ఆమెని క్వశ్చన్ చేస్తూ ఆమె నిలబెట్టి అడిగి కడిగేస్తా ఉంటే అప్పుడు ఆ స్త్రీ వెంటనే ఆ కొండ అక్కడ పాడేసి, ఓయ్ నోరు మూసుకో, నీకు అనవసరమైన మాటలు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని ఒక మాట చెప్పేసి కొండ అక్కడ నేలకేసి కొట్టి, ఏది ఫోన్ కొడతారు, అప్పుడు ఫోన్ నేలకేసి కొడతారే, చేతులు ఏదైనా వస్తుంటే కిందకేసి కొడతారే, రిమోట్ పగల కొడతారే, ఆ మాదిరిగా కొట్టేసి నీళ్లు అనవసరంగా రాకుండా ఉండాల్సిన నీళ్ళకి ఇటు కంట్లో పడేదాన్ని కాదు నేను రాకుండా ఉండాల్సిన చర్చికి ఈ నోట్లో పడేవాడిని కాదు. నా నోట్లో పడి, నా నోరు ఎంత పడతాకి, నువ్వేమో పర్వతంలో ఉండి నా నోట్లో పడతావా? అనుకోవడానికి కూడా లాజిక్ ఉండాలి కదండి. తినేదానికి అంత ముద్దు పెట్టవుగా నువ్వు పడతావు నోట్లో, నా నోట్లో.
రాకుండా ఉన్నా పోయేది, నోట్లో పడకుండా ఉండేదాన్ని అనుకుని ఆ కొండ అక్కడ పాడేసి వెళ్ళిపోయి ఇంటికెళ్ళి చెప్పండి, ఇంటికాడ ఉన్నాడా లేడా? యాంటి మీరు అట్ట చూస్తున్నారేంటి? ఉన్నాడా? ఇదిగా ఎక్కడికి వెళ్తాం, వెళ్ళి తగలాడి ఒక డబ్బా నీళ్ళు తీసుకొచ్చి ఒక క్యాన్ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి పాడాయి. నేను బయట పడలేకపోతున్నాను. ఎందుకు? ఎక్కడ తగిలేవు, నాకు ఎక్కడ తగిలేవు. ఎవరిని? ఇంట్లో ఉన్నవాడిని. భర్తని మనం అనొచ్చో అనకూడదు, కానీ యేసు ప్రభు ఇప్పుడున్నవాడు కూడా పెనిమిటి కాదన్నాడు కదా. సమాధానం చెప్పలేకపోతున్నా కర్మ అని నెత్తి కొట్టుకుని నేల కొట్టుకుని నువ్వు డబ్బా నీళ్ళు డబ్బాని ఎసరెట్టు అన్నం ఉండో మొత్తం ఏదో రకంగా చేసుకోవాలి. కానీ ఏమందో తెలుసా తల్లి? ఇప్పుడు చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూసారండి, అసలు భలే మాట అండి. అసలు ప్రాణం ఎంత ఆనందం అయిపోయింది తెలుసా? ఇన్ని మాటలంటే ఎంత సూటిగా చెబితే, ఎంత ఘాటుగా చెబితే, ఎంతగా పర్సనల్ విషయాల్లోనికి ఎంతగా యేసు ప్రభు ఒంటరిగా ఒక అమ్మాయిని ఆ మిట్ట మధ్యాహ్నం ప్రశ్నల మీద ప్రశ్నలు ఆమెని సంధిస్తా ఉంటే, ఆ బాణాలాంటి ఆ ఈటెల్లాంటి మాటలు ఆమెను తగులుతూ ఆమెను చీల్చేస్తా ఉంటే, ఆ పరిస్థితుల మధ్యలో ఆమె ఏం చెప్పింది తెలుసా? అయ్యా నీవు దేవుని ప్రవక్తవని గ్రహిస్తున్నాను. చూసారండి, ఏదైనా చెప్తున్నప్పుడు నీకు ఆ గ్రహింపు ఉండి సావాలి. గ్రహింపు లేకపోతేనే జీవితాలన్నీ గతి తప్పుతాయి. భర్త ఎందుకు చెబుతున్నాడు నీకు గ్రహింపు ఉండాలి. భార్య ఎందుకు చెబుతుందో నీకు గ్రహింపు ఉండాలి. మీరు అప్పుడప్పుడు కొన్ని మాటలు ఎందుకు చెప్తున్నారు నాకు, వాటిని గురించి నాకు గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు లేకపోతే అలా చెప్తారులే అనుకుంటే, అలాగే చెప్తాడులే ఆమె అలాగే చెప్పొద్దులే అనుకుని వదిలేస్తే, నీ భర్త మాటైనా నీ మాటైనా నీ భార్య మాటైనా లేక మీ మాటైనా అలా వదిలేస్తే అనర్థాలకి దారి తీస్తాయి కదండి. ఎందుకు అన్నాడో ఇవన్నీ గమనించుకుని ఇప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఈయన మామూలు మనిషి కాదు. ఎంత డీప్గా ఇప్పటికి ఎవరు నన్ను అడగలేదు, ఎంత డీటెయిల్గా ఇంత స్ట్రైట్ వేలో నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు ఈ సినారియో అంతటిని ఆమె ఒకసారి అబ్జర్వ్ చేసుకుని ఏమందంటే, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెబుతున్నప్పుడు, వాక్యం నీకు వినబడుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, ఈరోజు ఏ వాక్యం క్యాలెండర్లోనైనా మరో చోటైనా దేవుని వాక్యం నీ చెవులకు చేరుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే, అందులో ఉన్నటువంటి పొరపాట్లు, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న పొరపాట్లు, మిస్టేక్స్ నువ్వేం చేయాలంటే వాటిని గ్రహించుకోగలగాలి. ఇది ఆత్మీయుల లక్షణం. ఇది దేవుని కొరకు నిలవాలి, జీవితం మారాలి, ఈ రొంపులో నుంచి బయటపడాలి, ఈ చీకట్లో నుంచి, ఈ అంధకారంలో నుంచి ఎప్పటికైనా సరే నా జీవితం బాగుపడాలి అనుకునేవారు ఇట్లా వాక్యాన్ని గ్రహిస్తారు. ఆయన చెప్పిన మాటలన్నీ మంచికా చెడుకా అని గ్రహిస్తారు. ఈ గ్రహింపు లేకపోతే జీవితాలైనా, కుటుంబాలైనా, పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా అందరూ గ్రహింపు లేకపోతే ఎందుకు చెప్తారు తల్లిదండ్రులు? నువ్వు బాగుపడాలనే కదా. నీకు ఆ గ్రహింపు రావట్లేదు. ఎందుకు చెప్తాడు ఆయన? ఎందుకు చెప్పుద్దామే? మీరు ఎందుకు చెప్తారు? నాకెందుకు? పాస్టర్ గారు చెప్తున్నారు అంటే మీరు ఎందుకు చెప్తారు? మీరు ఊరికే చెప్తారా? ఏదో ఓ మేలు, ఏదో ఒక మంచి మీకు మనసులో తట్టింది అందుకు చెప్తారు. ఊరికి ఎందుకు చెప్తారు? నాకు వచ్చి మీరు నేను మీకు ఎందుకు చెప్తా ఊరికే? ఈ రోజున లేఖన భాగాలు మనతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, అక్షరాల మనం చేయాల్సింది ఏమిటంటే, తెచ్చుకోవాల్సింది ఏంటంటే గ్రహింపు తెచ్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. గ్రహింపు కావాల్సింది గ్రహింపు కదా. కోపం తెచ్చుకోకూడదు, ద్వేషం తెచ్చుకోకూడదు, పగ పెంచుకోకూడదు. పగ నీ తప్పు అని చెప్పినప్పుడు ఆ హేరోదు వలె యోహాను తల నరికించాడా లేదా? ఇక వాడికి నీకు తేడా ఏముందప్పుడు?
నీకు మంచి చెబుతున్నప్పుడు నీకు రుచించట్లేదు అంటే, మంచి చెబుతున్నప్పుడు నువ్వు తీసుకోలేకపోతున్నావు అంటే, మంచి చెబుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే, నీకు గ్రహింపు రావట్లేదంటే వాడికి నీకు ఏంటి డిఫరెన్స్ ఏముంది? ఇక వద్దమ్మాయి అన్నందుకే కదా పగబట్టింది యోసేపు మీద అమ్మాయి, వద్దన్నందుకే కదా, తప్పని చెప్పినప్పుడే కదా పగబట్టింది. నా వ్యక్తిగత జీవితంలో ఈ దినాన నా వ్యక్తిగత జీవితంలో ఈ దినాన మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, వినబడుతున్న మాటలు, చెబుతున్న విషయాలు, ఆ విషయాలను మనం ఏం చేయాలా? గ్రహించుకోవాలి. ఏంటండి అసలు యేసు ప్రభు చెప్పింది ఏంటి? అసలు ఏంటి మెసేజ్ ఏంటి? ఏంటి ఈ నెంబర్ ఎవరిది అని అడిగితే, ఏమా నన్ను అడగదు అని, నీకు అంత అనుమానం, నీకు ఏమన్నా వెళ్ళిపోతాను ఏంటి? పిచ్చుకొక్క రోడ్డు మీద తిరిగితే ఆ మాదిరిగానా? ఎందుకు సమాధానం చెప్పొచ్చు కదా ఓ మాట, ఇది పలానా విషయం, ఇది దీని గురించి, ఈ విషయం గురించి సమాధానం చెప్పలేవా? చెప్పిస్తావలేవా? లేదు, వచ్చేస్తుంది నీకు, ఎందుకంటే దొరికేసావు కదా, వచ్చేస్తుంది నీకు, ఎక్కడ లేదు కోపం వచ్చేస్తుంది నీకు. అప్పుడు అవసరమైతే ఆ ఫోను నేను అనుకేసి, ఎందుకు నాకు ఇంక కనబడదు కదా. ఏం తెలివితేటలండి కొంతమందికి. యేసు ప్రభు ఆమెను అంత గుచ్చి ఒకరా ఇద్దరా అంతంత మాటలు మాట్లాడేస్తుంటే ఆమె ఎలాగే నిలబడి, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. చూసారా, బైబిల్లో ఎక్కడో రాయబడింది, ఆయన వేశ్యను కూడా క్షమిస్తాడట, కానీ వేషధారిని అర్థమైనా సరే అర్థం కానట్లు, తెలిసినా సరే తెలియనట్లు, ఈ రోజున చేయాల్సి ఉండి కూడా చేయకుండా ఉండడం, ఈ రోజున ఇవ్వాల్సి ఉండి కూడా ఇవ్వకుండా ఉండడం, రావాల్సి ఉండి కూడా రాకుండా ఉండడం, ఈ రోజున బాధ్యతగా ఉండాల్సిన పరిస్థితుల్లో నువ్వు బాధ్యతగా ఉండకపోవడం అంటే దాని వేషధారణ వేశ్య కంటే కూడా ఇంకా హీనం. వాళ్ళనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని ఆమె గ్రహించుకుందండి. నీకు ఆ గ్రహింపు ఉందా? నీ జీవితాన్ని గురించి, నీ మార్గాలను గురించి, నీ ప్రవర్తన గురించి, నీ బిహేవియర్ గురించి, నీ యాక్టివిటీస్ గురించి, ఈ రోజున నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, సేవలో, సంఘంలో, ఆత్మీయ జీవితంలో, ఉపవాసాలలో, దేవుని మందిరానికి వచ్చే విషయాలు, అన్ని కోణాలలో నీకు గ్రహింపు కలిగిన వ్యక్తిగానే ఉన్నావా, లేక గ్రహింపు లేకుండా నాకే ఏంటి ఏమన్నారు, ఏమో నాకు తెలియలేదే, అవునా ఏంటో గ్రహించుకుంటున్నానయ్యా, నాకు ఆమెకు ప్రవక్తని అర్థమైపోయింది. ఇంకేంటండి, ఇంకో విషయం కూడా చెప్పి నేను ముగించేస్తాను. టైం ఎంత అయింది? 11 అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, యేసు ప్రభు ఇలా చెప్పేశారు కదా, ఇక వెళ్ళిపోవాలి, ఊళ్ళో వెళ్ళిపోయి కాముగా చెప్పరేంటి, నోరు మూసుకుని ఇంట్లో ఉండాలి. అవునా కదా? అలాంటి మనిషి ఏం చేస్తుందంటే ఊరందరిని పిలిచి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు బావి దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. నేనేమేం చేశానో, నా బ్రతుకేంటో, నా ప్రవర్తన ఏంటో, నా మార్గాలేమిటో, నా వ్యక్తిగత జీవితం ఎలాంటిదో అవన్నీ నాతో చెప్పిన వాడు ఇదిగో ఆయన క్రీస్తు కాడా అని ఎవరైతే ఆమెను నిందించారో, ఆమెను ప్రశ్నించారో, ఆమెను పిన్ చేస్తూ మాట్లాడారో, ఎవరైతే స్ట్రైట్ వేలో క్వశ్చన్ చేస్తూ ఒంటరిగా ఆమె ఉన్నప్పుడు ఆమెను గురించి అంతగా పర్సనల్ గా టచ్ చేస్తూ అన్ని మాటలు మాట్లాడాడు, ఆయన గురించి ఆమె ఏం చేస్తుందంటే ఊరందరికీ రండి, నేను చేసిన వాడిని, నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తా అని యేసు ప్రభు గురించి చెప్తుందండి. యేసు ప్రభు గురించి మీకు అర్థమైందో అర్థం కాలేదు ఇక్కడ విషయం, మీకు మంచిగా అర్థమయ్యేది చెప్తా వినండి. ఎట్లా చెప్పమంటారా? ఇప్పుడు ఆయన అంత ప్రశ్నించిన, ఆయన అంత పాయింట్ అవుట్ చేసిన, ఆయన అంతగా ఒక రకంగా వల్గర్ అనిపించినట్లుగా అంత కామెంట్స్ చేసిన, ఆయన అంత ట్రోల్ చేసిన ఆమె మాత్రం ఆయన పక్షంగానే నిలబడింది.
అర్థమైంది? మీకు అర్థం కాలేదు. ఆయన పక్షంగానే ఉంది. ఇప్పుడు పార్టీ మారిందా? మారలే. ఆ పార్టీలో ఉండండి. యేసు ప్రభు దగ్గర నిలబడి యేసు ప్రభు గురించి చెప్తా, యేసు ప్రభు గురించి చాటిస్తా, యేసు ప్రభు మంచివాడని, యేసు ప్రభు ప్రవక్తని, ఆయన క్రీస్తుని, రాబోయే మెస్సయ్య అని. ఇక ఏం చెబుతుందండి రా బాబు అంటే ఊరంతా గోల గోలగా ఆయన గురించి చెప్పేస్తుందండి. మనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళు, మనల్ని నిందించిన వాళ్ళు, మనల్ని అవమానపరిచిన వాళ్ళు, మనల్ని గేలి చేసిన వాళ్ళు, వాళ్ళ ముఖం చూడడానికి కూడా మనం ఇష్టపడం. ఓకే, జనరల్గా ముఖం చూడడానికి కూడా ఇష్టపడం. వాళ్ళ గురించి ఎక్కడ కూడా మంచి చెప్పం. ఒకవేళ చెప్పాల్సి వచ్చినా వాళ్ళకి ఏదైనా నెగిటివ్గా గురించి చెప్తాం, కానీ వాళ్ళ గురించి పాజిటివ్గా అయితే ఒక మాట కూడా జనరల్గా జరిగేది. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే వెళ్ళిపోయి అంత ఇబ్బంది పడినా సరే వెళ్ళి అందరికి ఏం చెప్పిందంటే ఆయన రండి, ఆయన దగ్గర రండి, ఆయన దగ్గర రండి. నేను చేసినవన్నీ ఈరోజు ఏ పరిస్థితుల్లో కూడా నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు నీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతూ ఉన్నా, నిన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు అనిపించినా సరే, నీ వ్యక్తిగత జీవితంలో నీవైతే ప్రభు అయిన దేవుని పక్షంగానే నిలవాలి. అదే నీ వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరం. దేవుని పక్షంగానే ఉండాలి. వెళ్ళిపోయి రా అదేదో అంటున్నాడు అక్కడ అని తీసుకొచ్చిందా? ఏమండి, ఇంట్లో ఉన్నవాడిని రా రండి, అసలు ఏంటి మనం అంటే ఏంటో యాడో అనుకున్నాడు అనుకుంటా అని కులాన్ని పోగేసుకొచ్చిందా? వర్గాన్ని పోగేసుకొచ్చిందా? లేదా 5 ఉన్నారు కదా, యాడు ఇప్పుడు మీరు రాకుండా ఎప్పుడు వస్తారు మీరు, ఇప్పుడు రాకుండా అని 5 ఫోన్ చేసిందా? దేవుని ప్రజలారా, ఎప్పుడైతే యేసు ప్రభు మాట్లాడాడో, ఎప్పుడైతే దేవుని వాక్కు ఆమెను తాకిందో, ఆ వెంటనే ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆమె జీవితం మారిపోవడమే కాదు, అనేకులు మారిపోవడానికి ఈమె ఒక సాధనమైపోయింది. ఈమె ద్వారా గ్రామం కదిలించబడిపోయింది. ఇప్పుడు ఏమనాలి? ఈమె సంసారం అనాలా, లేక ఇంకేమన్నా అనాలా? ఈమె ఇల్లాలా, లేక ఇంకేమన్నా అనాలి? ఈమె ఏమనాలి చెప్పండి. ఇప్పుడు ఒక విషయాన్ని మంచిగా తీసుకోవడం, అర్థం చేసుకోవడం నీకు రావట్లేదు. ఇప్పటికీ ఒక విషయాన్ని గ్రహించుకోలేకపోతావు. ఇప్పటికి అయ్యో అందరూ వేసుకుంటేనే కదా పనులు అవుతాయి. ఓ ఫంక్షన్ లేకపోతే భోజనాల కార్యక్రమం అంటే అందరూ వేసుకోవాలి కదా, అది కూడా సమయానికి వేసుకోవాలి కదా. లాస్ట్ మినిట్ లో అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేటప్పుడు ఇదిగా ఎంత ఏంటంత ఏంది నీకు ఎందుకు గ్రహింపు ఉండట్లేదు? ఏ విషయాన్ని కూడా ఎందుకు నీకు ఆలోచన ఉండట్లేదు? అంత నిందిస్తే ఆ పరిస్థితుల్లో కూడా దేవుని పక్షంగానే నిన్ను ప్రశ్నిస్తున్నాడు నీ భర్త అయినా సరే నీవు ఆయన పక్షంగానే ఉండాలా? అదే కదా నీకు క్షేమం. నేను ప్రశ్నిస్తుంటే నీ భార్య ఆ ప్రశ్నలు తప్పించుకోవడం కాదు, ఆమె పక్షంగానే ఉండాలి. నీ భార్య నీ పెద్దలు ఇంట్లో ప్రశ్నిస్తుంటే నువ్వు వాళ్ళ పక్షంగానే ఉండాలి. ప్రశ్నిస్తున్నా సరే, మీరు నన్ను ప్రశ్నిస్తున్నా సరే నేను మీ పక్షంగానే ఉండాలి. ఇది కదా మనకు క్షేమం. అలా ఉన్నప్పుడే జీవితం సువర్ణమైపోతుంది. ఆమేన్. జీవితం ఒక సాధనమైపోతుంది, ఒక వెలుగైపోయింది, ఒక నక్షత్రం మాదిరిగా అనేకులు ఆమె వెలుగును బట్టి, ఆమెను బట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు చాలా మంది ఆ రోజే. ఆ తర్వాత ఇక వాళ్ళగా దేవుణ్ణి నమ్ముకోవడం ప్రారంభించారండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ఆమె గతం చాలా గలీజ్గా లేదా చాలా గందరగోళంగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు ఆమె ప్రజెంట్ ఎలా ఉందంటే ప్రజెంట్ లైఫ్ చాలా ఆశీర్వాదకరమైపోయింది. దినాన ప్రియ దేవుని ప్రజలని మాట్లాడించిన మీరైనా నేనైనా మన వ్యక్తిగత జీవితాల్లో దినాన మన నడవడిక ఎలా ఉంటే బాగుంటుంది. ఈ రోజు కొన్ని విషయాలు మనకు సూటిగా మన వ్యక్తిగత జీవితాన్ని దేవుని వాక్యం ప్రశ్నిస్తున్నప్పుడు మనం వాటిని గ్రహించుకుంటున్నామా, తీసుకుంటున్నాం, మంచిగా తీసుకుని మార్చుకుంటున్నామా? ప్రశ్నించినందుకు పగబడుతున్నామా హేరోదు వలె, లేదంటే యోసేపుని బంధింపజేసినటువంటి అమ్మాయి వలె? మంచి కానుక ఇచ్చినందుకు హేబేలు కయ్యను వలె మనం పగ పెంచుకుంటున్నామా, లేక ఈమె వలె కూల్గా
దేవుని మాటల్ని, వాక్యాన్ని తీసుకుని అర్థం చేసుకుని, గ్రహించుకుని, సరి చేసుకుని ఆయన ప్రశ్నించినా పర్లేదు, మేము ఆయన పక్షంగానే ఉంటాం. ఈ అనుభవాలు మన వ్యక్తిగత జీవితాల్లో ఉంటున్నాయా లేవా ఒకసారి ప్రశ్నించుకుని, మనమే విమర్శించుకుని ప్రార్థన చేసుకోవలసిన వారు ఎక్కడ వాళ్ళు అక్కడే. అలానే మీరు లేచి నిలబడినట్లయితే ఓ ప్రార్థనలోకి వెళదామండి. హల్లెలూయా, స్తోత్రం. చాలా వివరంగా పరిశుద్ధ గ్రంథం నిన్ను నన్ను ఈ మాటలు వింటున్న ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ ప్రశ్నిస్తుంది పరిశుద్ధ గ్రంథం. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, సమరయ స్త్రీని గురించిన ఉదంతం మనం చాలాసార్లు చదివి ఉంటాం. కానీ ఇంకొంచెం లోతుగా మనం ఆలోచిస్తే ఆమెలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించవచ్చు, గ్రహించుకోవచ్చు. ఇది నీ వ్యక్తిగత జీవితాలలో, నా వ్యక్తిగత జీవితంలో ఈ సమరయ స్త్రీ ఉదంతం ద్వారా కూడా ఓ చక్కటి పాఠం, ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవచ్చు. చిన్న మాటను కూడా సహించలేని, భరించలేని, ఓర్చుకోలేని, తీసుకోలేని బలహీనమైన మనస్తత్వాలు కలిగిన వారు ఇప్పటికీ మన కళ్ళ ముందు, మన కుటుంబాల్లో మనకు కనిపిస్తుంటారు. చిన్న విషయాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోలేరు. చేసిన పొరపాటుని, చేసిన తప్పుని, చేసిన మిస్టేక్ ని మనం ఎత్తి చూపిస్తుంటే అది నేరం అవుతుంది. వాళ్ళకి అలా చేయడాన్ని ఏమాత్రం సహించలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. అందుకని పగ పెంచుకుంటున్నారు, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, ద్వేషాన్ని మూటగట్టుకుని ద్వేషంతో రగిలిపోతున్నారు. వీళ్ళని ఏమనాలి? నిజానికి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే చేసింది కాదండి అనుకుంటారేమో. నిజానికి చేసిన వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, ఇంకా యాంగర్ గా ఫీల్ అవుతారు చేసిన వాళ్ళు. కానీ ఎక్కడ ఆ ఉద్రేకాన్ని, ఆ కోపాన్ని ఈమె ప్రదర్శించలేదు. చేసిన పొరపాటుని బట్టి యేసు ప్రభు అంత పర్సనల్ గా, స్ట్రైట్ గా ఆయన టార్గెట్ చేస్తుంటే మౌనంగానే, చాలా కూల్ గానే ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అవునయ్యా, నాకు లేరయ్యా అంటే, లేదు ఇప్పుడు 5 ఉన్నారు అంటే, ఇంకా ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అంటే, ఇంత డీటెయిల్ గా ఏం ఒక్కరు ఎవరితో మాట్లాడలేదు. మన ఇంట్లో వాళ్ళు కూడా మనం ప్రశ్నించినవన్నీ తెలిసినా కూడా కొన్నిసార్లు మౌనంగా వెళ్ళిపోతున్నాం. తెలుసుకుంటారు లేదు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రశ్నించలేకపోతున్నారు. కానీ యేసు ప్రభు అంత స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆమె అవన్నీ తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతగా ప్రశ్నించిన వాని పక్షంగానే ఉంది. ఆయన మీద పగ పెంచుకోలేదు. హేరోదు వలె, పోతీఫరు భార్య వలె పగ పెంచుకోలేదు. కయ్యను వలె పగ పెంచుకోలేదు. నీ వ్యక్తిగత జీవితంలో నీవు నేను అనుసరించాల్సిన ఒక చక్కటి మార్గం పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరించారు. ఈ మాటలు హృదయాల్లో భద్రపరుచుకుని కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను, దేవుడు మనకు అనుగ్రహించిన వారిని, పరిచర్యను మనం దేవుని జ్ఞానంతో నడిపించుకోవాలి. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాలలో, అన్ని కోణాల్లో గ్రహింపగలిగిన వారంగా ఉండాలి.
దేవుని వాక్యం ప్రశ్నిస్తున్న ప్రతిసారి సరి చేసుకోవడానికి, జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి ముందుండాలి. ఆ దిశగా దేవుడు మనలను బలపరచును గాక. ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన భారం ఎత్తి నడిపించినందుకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చేరి వచ్చిన వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం ప్రతి వారి హృదయాల్లో పదిలపరిచి ఆ వాక్యానుసారమైన అనుభవాల్లో వారి వ్యక్తిగత జీవితాలను ఫలభరితంగా మార్చినట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మంచి వర్షాలు దేవుడు దయచేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్కూల్కి, కాలేజీలకి, హాస్టల్కి వెళ్లిన పిల్లలందరూ చక్కగా స్థిరపడి చదువుకోవడానికి దేవుడు వారిని దర్శించి బలపరిచినట్లు, వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. బలహీనులుగా ఉన్న వారందరినీ దేవుడు దర్శించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారమంతా జరిగే ప్రార్థనా కూడికలు, పరిచర్య, ప్రయాణాలన్నిటి కొరకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిత్యరాజ్యాన్ని సిద్ధపరచు త్రియేక దేవునికి చేతులుపుతూ స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మీలో ప్రేరేపించబడిన వారు బిగ్గరగా ఒకరు స్వరమెత్తి ప్రార్థన చేయండి. క్షేమంగా ఆరోగ్యవంతులుగా అయ్యా నాయన మీ సన్నిధిలో నా ప్రభ ఈ రీతిగా మేము నాయన ఈ ఆఖరి వారంలో నిలబడడానికి అయ్యా ఈ వారం ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చిన ప్రభ, చేస్తున్న పనుల్లో ప్రభ కృపనిచ్చిన ప్రభ, నడిపించిన విధానం కొరబంధనాలు తండ్రి. అయా మిగిలిపోయిన పనులు కూడా సకాలంలో పూర్తవడానికి సహాయం దయచేయండి. ఈ వారం అంతా జరుగుతున్నటువంటి ప్రభ అయా కూడికలు మీరు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించండి అయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. సేవకుల ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా. నీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. అయా సేవకులు క్షేమంగా మా మధ్యలో తీసుకొని వచ్చి నిలబెట్టి అయా మీరు మాట్లాడే ప్రతి మాట కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, నీ స్తోత్రాలు తండ్రి. అయా మా జీవితాలను మేము పరిశీలించుకుని ప్రభు అయా పాపం అనే గుండెను విడిచిపెట్టి ప్రభు ఆ సమర స్త్రీ వలె నా తండ్రి అయా నాయన మీరు గ్రహించుకునే కృపను దయచేయమని అడుగుతున్నాను అయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డకు కూడా ప్రభువ ఆ రీతిగా నడుచుకోవడానికి ప్రభువ అటువంటి మనసును మీరు దయచేయండి అయ్యా. నీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం ప్రభువ. అయ్యా ఎన్నోసార్లు విన్నప్పటికీ ప్రభు ఈ వాక్యాన్ని నాయన గ్రహింపు లేకుండా ప్రభు ఉన్నామేమో మా తండ్రి. అటువంటి గ్రహింపును మాకు దయచేయండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. అయ్యా రావాల్సిన బిడ్డల మనసుని వారు తీసుకుని రండి ప్రభు. మాకు ఇచ్చినటువంటి 3 సంఘాలు కూడా ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీరు ఎంతవరకు క్షేమంగా నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. దైవసేవకుల కుటుంబాంతటి మీద మీ అధికారాన్ని ఉంచండి అయ్యా. జరుగుతున్న పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించండి అయ్యా. అనేక మందిని మీరు తీసుకుని రండి ప్రభు. ఈ సంఘ సరిహద్దులు విచారపరచండి అయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు. బలహీనలు బలపరచండి అయ్యా. శక్తి లేని వారికి శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా ముసలి తమ్ముళ్ళు మీరు సారము కలిగి దీవిస్తారండి ప్రభు. మీ లేఖను సెలవిస్తున్నాయ్యా. ఆ రీతిగా తండ్రి నీకు వందనాలు ప్రభు. అయ్యా మాకు మైన వృద్ధాప్యంలో ప్రతి బిడ్డకు మీ సారాన్ని కలిగించేయండి. మీ వాక్కును నాయన నెమరు వేసుకుంటూ జీవించే ప్రభుత్వం దయచేయండి ప్రభు. అయ్యా మళ్ళీ మేము కలుసుకునే వరకు ప్రభు మీ కృపాక్షేమాన్ని అంట వచ్చి మీరు నడిపిస్తామని అడుగుతున్నారు అయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు సేవకులు తిరిగి వెళ్తున్నాడు కానీ ఆయన ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి, క్షేమాన్ని కలిగించేయండి ప్రభు. అయ్యా ఈ వారం అంతా జరుగుతున్న పరిచయం అంతటి మీద మీ అధికారం నుంచి జరిగించి అయ్యా సేవకురాల బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని నగరేడనే బట్టి ప్రతిమాలు అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాల్పొందిన వారందరికీ వారి కుటుంబాలకు ఆయన కృపా సమాధానములు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. చెబుదామండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి పేరు పేరున వందనాలండి. ఒకరికొకరు వందన సమర్పణ చేసుకోనండి.